బ్రహ్మర్షి పత్రిజీ స్ఫూర్తితో ధ్యాన మార్గంలోకి వచ్చి ఆయన ఆశయాలకు అనుగుణంగా విశేషమైన ధ్యాన ప్రచారం చేసిన ప్రముఖ మహిళా పిరమిడ్ మాస్టర్ సుమతి గారు. తిరుపతికి చెందిన ఆమె 1995లో ధ్యానంలోకి ప్రవేశించి 1997 ఫిబ్రవరి 24న పత్రిజీని తొలిసారిగా కలిశారు. ఆ పరిచయం ఆమె ఆధ్యాత్మిక ప్రయాణానికి మరింత ప్రేరణనిచ్చింది. 1995 నుంచి 2008 వరకు పత్రిజీ గారి గైడెన్స్ లో తన కుమారులు వి సతీష్ కుమార్ గారు, వి సందీప్ కుమార్ గారు మరియు కాళహస్తి పిరమిడ్ మాస్టర్స్ తో కలిసి తిరుమల, తిరుపతి సహా దేశవ్యాప్తంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పిరమిడ్ ధ్యాన ప్రసూనాంబ హెల్త్ కేర్ సెంటర్ మరియు స్వాధ్యాయ స్టాల్ ద్వారా వేలాది మందికి ధ్యాన సందేశాన్ని చేరవేస్తూ పిఎస్ఎస్ఎం విస్తరణకు విశేష సేవలు అందించారు. ఇతర పిరమిడ్ మాస్టర్లతో కలిసి పాఠశాలలు, ఆలయాలు, కార్యాలయాలు, కంపెనీలలో ధ్యాన ప్రచారం నిర్వహించారు. 2003-2008 మధ్య పిరమిడ్ పార్టీ ధ్యాన ప్రచార కార్యక్రమాల ద్వారా అనేక ప్రాంతాల్లో సేవలు అందించారు. అలాగే స్వాధ్యాయ ఇండియా పేరుతో పిఎస్ఎస్ఎం కార్యక్రమాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి పత్రిజీతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక రచయితల గ్రంథాలను వేలాది మందికి చేరవేశారు. అలాగే 2006లో తమిళనాడులో జరిగిన ధ్యానజ్యోతి కార్యక్రమం ద్వారా 31 పట్టణాలు, 350 గ్రామాల్లో ధ్యాన సందేశాన్ని విస్తరించారు. ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా 2002లో విజయవాడలో జరిగిన 7 రోజుల ధ్యాన మహాయజ్ఞంలో పత్రిజీ చేతుల మీదుగా ధ్యాన విద్వన్మణి బిరుదును అందుకున్నారు. ధ్యాన ప్రచారానికి అంకిత భావంతో విశేష సేవలు అందించిన ధ్యాన విద్వన్మణి శ్రీ సుమతి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్